అమరావతి మీద ఈరోజు ప్రజాశక్తి పత్రిక ఫ్రంట్ పేజీలో ఒక సంచలన కథనాన్ని రాసుకుంటూ వచ్చారు. అమరావతి స్వయం ప్రతిపత్తి దిశగా పోతూ ఉన్నారు అని, పీపీపీ దిశగా ముందుకు వెళ్ళే విధంగా నిబంధనలు రెడీ చేస్తూ ఉన్నారు అని, ఆ నిబంధనలన్నీ కూడా ప్రపంచ బ్యాంకు కనుసన్నల్లో ప్రతి నిర్ణయం వాళ్ళకు చెప్పి అమలు జరిగే విధంగా తయారు చేస్తూ ఉన్నారు అని వీళ్ళు రాసుకుంటూ వచ్చింది. చాలా పెద్ద సంచలనమైన కథనం. వీళ్ళు రాసుకుంటూ వచ్చిన దాని కథనాన్ని కనుక యథావిధిగా చూస్తే, రాజధాని అమరావతి నగరం పీపీపీ దిశగా అడుగులు వేస్తుంది, స్వయం ప్రతిపత్తి కల్పించే దిశగా నిబంధనలు రూపొందిస్తున్నారట. పరిపాలనకు వీలుగా రూపొందించే నిబంధనలు ప్రపంచ బ్యాంకు, ఏషియా డెవలప్మెంట్ బ్యాంకు నియమించిన సంస్థలు లేదా ఆ వ్యక్తుల అనుమతి, పర్యవేక్షణ తప్పనిసరి అంట. ఇక్కడ ఏ నిబంధనలు అమలు అంటే ఏ నిర్ణయం అమలు కావాలన్నా ప్రపంచ బ్యాంకు వాళ్ళ అనుమతి తప్పనిసరి చేసుకుంటూ విధానాలు ఖరారవుతున్నాయంట. ఏందయ్యా నిజమా? మరో నెల రోజుల్లో విధి విధానాలు ఖరారయ్యే అవకాశం ఉందట. రాజధాని ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు భూములు అమ్ముకోవడానికి హక్కులు కల్పించే విధంగా మున్సిపల్ చట్టాల్లో మార్పులు చేయనున్నారట. దేశంలో తొలిసారి పూర్తిగా ప్రపంచ బ్యాంకు కనుసన్నల్లో తయారవుతున్న చట్టాలుగా అమరావతి క్యాపిటల్ సిటీ పరిపాలనా నిబంధనలు నిలవనున్నాయట. వామ్మో! అసలు మన దేశంలో, మన రాష్ట్రంలో ఒక రాజధాని నగరం అనే దాని మీద అఫీషియల్గా ప్రపంచ బ్యాంకు పర్యవేక్షణ ఏంటి, వాళ్ళ అనుమతి ఏంటి? నిజంగా ఈ కథనం ఎంత సంచలనం, ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో తెలియదు. ముఖ్యంగా రాజధాని ఆర్థిక వనరులను అంచనా వేసి స్థిరమైన రాబడి, పీపీపీ, ప్రైవేట్ పెట్టుబడికి అవసరమైన విధంగా చట్టపరమైన ఫ్రేమ్వర్క్ను రూపొందించనున్నారట. దీనికోసం ప్రస్తుతం ఉన్న ఏపీసీఆర్డీఏ చట్టాలను పరిశీలించి 74వ రాజ్యాంగ సవరణకు లోబడి స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు అవసరమైన అన్ని అంశాల్లో మార్పు చేర్పులు చేయనున్నారట. నిబంధనల రూపకల్పన కోసం ఢిల్లీ, చండీగఢ్, నయా రాయ్పూర్, డోలేరా కార్పొరేషన్లు, పరిపాలనా సంస్థలతో పాటు అంతర్జాతీయంగా సింగపూర్, బ్రెజిలియా, పుత్రజయ, సెజోంగ్, నసుంతారా, జోహెనెస్బర్గ్, ఆస్తానా నగరాల్లో పాలనా నిబంధనలు పరిశీలించాలని నిర్ణయించారట. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మున్సిపల్, కార్పొరేషన్ చట్టాలకు మించి ప్రత్యేక చట్టాలు రూపొందించనున్నారట. పరిపాలన కోసం అత్యున్నత మండలిని ఏర్పాటు చేయడం, రవాణా, విపత్తు నిర్వహణ వంటి అంశాల కోసం ప్రత్యేక ఏజెన్సీలను నియమించేందుకు వీలుగా చట్టాలను రూపొందించాలని నిర్ణయించారట. ప్రస్తుతం ఉన్న సిఆర్డీఏ చట్టం నుండి పరిపాలనా కేంద్రంగా మార్చేందుకు దశల వారీ ప్లాన్లు రూపొందించనున్నారట. దీనికోసం రాజధానిలో కనీసం 3 వర్క్షాపులు నిర్వహించే అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించారట. ప్రస్తుతం రాజధాని నగరం నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో కొత్తగా రూపొందించే నిబంధనలు దశల వారీ జరిగే అభివృద్ధి, జనాభాకు వీలుగా మార్చుకునేలా ప్రతిపాదనలు చేయాలని అనుకుంటున్నారట. 2025 జూలైలో ప్రపంచ బ్యాంకు, ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఇన్నోవేటివ్ అర్బన్ గవర్నెన్స్ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో అమరావతికి ప్రత్యేక చట్టం కావాల్సిన అవసరాన్ని గుర్తించినట్టు పేర్కొన్నారట. వామ్మో! స్వయం ప్రతిపత్తి ప్రపంచ బ్యాంక్ అనుసన్నల్లోన పీపీపీనా అమరావతి ఒక రాష్ట్ర రాజధానిగా ఉండబోతున్న నగరం ఇలానా? ఏమో మరి ప్రభుత్వం ఏమంటుందో చూడాలి.